జేఈఈ అడ్వాన్స్ లో సంచలన ఫలితాలతో మరోసారి తన ఆధిపత్యాన్ని చాటింది శ్రీ చైతన్య. సౌత్ ఇండియా నెంబర్ 1 గా ఆల్ ఇండియా ఓపెన్ కేటగిరీలో 4, 9, 10 ర్యాంకులతో ముందంజలో శ్రీ చైతన్య. బీజేపీ అంటే అభివృద్ధి కాదు, కేవలం మతపరమైన అంశాలే అని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు విమర్శించారు. హైదరాబాద్లోని సిపిఐ రాష్ట్ర కార్యాలయంలో జరిగిన సమావేశంలో పాల్గొన్న కూనంనేని బీజేపీ కొద్ది సీట్లు గెలవచ్చేమో కానీ అధికారంలోకి రాదన్నారు. బీఆర్ఎస్ కూడా రాష్ట్రంలో ప్రజల సమస్యలపై పోరాడటం లేదని, ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని సిపిఐ మిలిటెంట్ పోరాటాలు చేయాలని పిలుపునిచ్చారు. సమస్య ఎక్కడ ఉంటే అక్కడ మనం ఉండాల్సిందేనని స్పష్టం చేశారు. వచ్చే ఎన్నికల్లో పొత్తు ఉంటే కనీసం 5 స్థానాల్లో, లేకుంటే కనీసం 15 స్థానాల్లో పోటీ చేసేలా సన్నద్ధం కావాలని శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. బీజేపీ దండయాత్ర, జైత్రయాత్ర తెలంగాణలో కూడా వచ్చేస్తారు, కమ్మేస్తారు అని ఆ ప్రచారం బాగా చేస్తున్నారు. దానికి ఏకైక పునాది ఏదైనా ఉందంటే మత ఫండమెంటలిజం పేరుతో వాళ్ళు నిలబడి ఉన్నారు. టీఆర్ఎస్ అనేది ఇప్పుడు పెరిగే వాతావరణం కనపట్లేదు. బీఆర్ఎస్ అది అక్కడ వచ్చేసరికి ప్రభుత్వం పైన కొద్దిగా వ్యతిరేకత మొదలైంది. దాన్ని ఆసరాగా తీసుకోవడానికి బీఆర్ఎస్ వాళ్ళు స్టేట్మెంట్ల వరకు ఇస్తున్నారు, కానీ ప్రజల్లోకి వాళ్ళు వెళ్ళలేకపోతా ఉన్నారు. ప్రజల్లోకి వెళ్ళగలిగే శక్తి ఎవరికి ఉంటుందంటే మన సిపిఐ పార్టీకి మాత్రమే ఉంటుంది. మన పార్టీని రానున్న రోజుల్లో మరింత బలోపేతంగా దీన్ని నిర్మించుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి తెలియజేస్తూ, పొత్తు ఉంటే పొత్తు ధర్మం ఎన్నికలప్పుడు చూసుకుందాం. విడిగానే సమస్యలపైన మనం పోరాటం చేయాలి.